హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వెల్కమ్ పొలిటైన్ మీడియా ప్రెజెంట్ కిల్లాడి డీజే ఆర్టిస్ట్ యాక్ట్రెస్ డాన్సర్ ఆల్సో సంధ్య వస్తుంది. హాయ్ హలో అండి నమస్కారం, నా పేరు సంధ్య. సో నేను ఇప్పుడు డీజే నేర్చుకుంటున్నాను అండ్ ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాను. అంతకుముందు చాలా వర్క్స్ చేశాను. ఎవరు రావట్లేదు ఏంటి ఇది పికప్ కూడా అసలు ఇక్కడ క్రౌడే లేదు. అక్కడ చూడ ఎంత జనాలు ఉన్నారు. కెమెరా చూపి ఒకసారి అంతమంది వెళ్తున్నారు, ఇక్కడ ఒక్కరు రావట్లేదు. నేను వచ్చి ఇప్పుడు 5 నిమిషాలు అయ్యింది. ఒక్కసారి అడగగానే ఇస్తారనుకున్నా లిఫ్ట్. చూడు రోడ్ ఎంత ఖాళీగా ఉందో, అక్కడ చూడు. బాయ్ కాదన్నా ఆగు, బాయ్. అయ్యో సరే, ఇది ఇలా పెట్టుకొని ఒకసారి ట్రై చేద్దామా? अंकल्स आई डोंट वांट, अरे मैं हाय नहीं बोल रही यार, लिफ्ट दे दो कोई. मैं फेस అన్న చూడండి రా బాబు. అరే ఎవరైనా ఒక్కలా ఆపండి ప్లీజ్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నేను హైటెక్ సిటీ వరకు వెళ్ళాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక షో చేస్తున్నాను, అక్కడ దాకా వదిలేస్తారా? సో 2 చిట్స్ తీసుకో. చిట్స్ లో ఏదైతే లొకేషన్స్ వస్తాయి ఆ లొకేషన్కి వెళ్ళి టాస్క్ చేయాలన్నమాట. 2 తీయాలి, 2 టాస్క్లు ఉంటాయి. ఓకే లక్కీ ఫస్ట్ వచ్చేసి ఎల్లో 2 లొకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ. ఎనీ ర్యాండమ్ 2 బాయ్స్కి ఒక 4 మూవ్స్ డ్యాన్స్ నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత టోకెన్ ఆఫ్ అమౌంట్ లైక్ 100 రూపీస్ అంటే డ్యాన్స్ నేర్పించినందుకు. ఇప్పుడు ఆ డబ్బులు వేసుకొని మనం లండన్ వెళ్ళిపోవాలా? हाय, आप मेरे को हाईटेक सिटी तक छोड़ सकते हो? నేను సార్ రోడ్డు మీద పడ్డాను చూడు టంటాలు బాబోయ్. అసలు అంటే నేను దగ్గరికి వెళ్ళి ఇలా అంటే ఎనీథింగ్ నేను ఏం చేసినా కూడా అసలు ఒక్కరు కూడా లిఫ్ట్ ఇవ్వలేదు. ఏదో పాపం ఒక చిన్న పిల్లోడు, కాలేజ్ పిల్లోడు చూసి ఏదో ఇచ్చేసాడు లిఫ్ట్. లాస్ట్కి కాలేజ్ పిల్లోడు ఇచ్చాడు, నాకు ఎవరు ఇవ్వలేదు. స్లోగా డ్రైవ్ చేస్తున్నాడని నేను డ్రైవ్ చేస్తానని చెప్పా. సో అక్కడ కూడా ఇంకా ఎగ్జైటింగ్ అనమాట, బికాజ్ ఐ లవ్ డ్రైవింగ్ అండ్ ఆల్. ఎంతసేపు అయినా, ఎంత దూరం అయినా, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా నేను డ్రైవింగ్ చేస్తూనే ఉంటా. మీరు తప్పిపోయేలాగా ఉన్నారు, మీ ఇష్టం. చలో మన డెస్టినేషన్కి వచ్చేసాము, ఇప్పుడు టాస్క్ చేద్దాం. హాయ్ 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 హాయ్, మై నేమ్ ఇస్ సంధ్య. वी डूइंग सम स्मॉल टास्क, ओके? आई विल टीच यू सम स्टेप्स. छोटा स्टेप्स है, मैं बताऊंगी, बट मेरे को तो 10 रुपये तो देना है. अब कोई भी दे दो यार, 10 रुपये भी. अभी 10 रुपये भी किसी और को बोल रहे हैं. స్టిల్ డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఓకే చేద్దాంలే అని వెళ్ళాము. ఒక బేకరీ దగ్గరికి వెళ్ళాము, 3 కనిపించారు. సో ఐ ఆస్ దెమ్. వాళ్ళు కూడా లైక్ ఫస్ట్ డినై చేయడానికి ఉండే, దెన్ లేటర్ ఏం లేదు స్మాల్ స్టెప్స్ అని చెప్పిన తర్వాత దే లైక్ ఓకే నథింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ డూ. ఇట్స్ లైక్ 1, ఓకే 1 2 1 2. ये एक स्टेप है. 1 राइट लेफ्ट राइट, लाइक राइट लेफ्ट राइट. बस हो गया. 3 2 1 गो. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. సో ఫస్ట్ టాస్క్ కంప్లీటా? ఫస్ట్ టాస్క్ అయిపోయింది. నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా, ఆకలి కూడా వేస్తుంది, దాహం కూడా వేస్తుంది. ఇప్పుడు ఇది టాస్క్ అని చెప్పకు నువ్వు. ఇది టాస్కే, అది కూడా టాస్కేనా? అది టాస్కే. వాటర్ అడిగినా లేకుంటే ఏదైనా అడిగినా కూడా టాస్క్. ఎల్కలు ఈజ్ రన్నింగ్ ఇన్ ద స్టమక్. సరే వాళ్ళని అడగచ్చు, వాళ్ళని అడిగి ఏదైనా తీసుకోవచ్చు. आइडिया 10 रुपये तो नहीं दिया, एक पानी का बॉटल दे सकते हो. థ్యాంక్ యూ సో మచ్. 10 రూపాయలు అడిగానండి, లేదంట. ఈ జమానా ఎలా అయిపోయిందంటే గూగుల్ పే అనమాట, క్యాష్ లేదు. కానీ క్యాష్ పెట్టుకోండి, ఎప్పటికైనా అవసరం వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్, వాటర్ ఇచ్చాడు. ఇప్పటికైతే తాగుదాం వాటర్. థ్యాంక్ యూ. బట్ వెళ్ళిపోయారుగా, పర్లేదు కూర్చొని మాట్లాడడం. ఎప్పుడైనా అట్లా తాగినావా అంటే పే చేయకుండా ఎవరన్నా అడిగి? ఎప్పుడు అట్లా పానీపూరి తిందామా? అమ్మ నీ ఇష్టం, అది కూడా నేను అడుక్కోవాలి ఇప్పుడు. మరి అంత ఫ్రీ చేయరు కదా, సో టాస్క్ అదే కదా. సరే చలో చూద్దాం, ఆకలేస్తుంది. పానీపూరి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది.
అడుగుదాం, చూద్దాం రండి. వాళ్ళైతే ఖచ్చితంగా ఇవ్వరు, కౌంటర్లో వాళ్ళకి ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. చూద్దాం. हेलो हाय, आप मुझे फ्री में लाइक पानी पूरी दे सकते हो? क्योंकि मेरा फ़ोन भी नहीं है, मेरा जीपे नहीं है, मतलब कैश नहीं है, कुछ भी नहीं है, मेरे को विతౌట్ कैश देना है. ఆకలేసింది, ఏం చేయాలి ఇప్పుడు? పానీపూరి కనిపించింది. ఓ గాడ్, పానీపూరి చూస్తే అయితే నేనైతే అసలు ఆగలేను. ఐ రియలీ లైక్ పానీపూరి. వెళ్ళాను షాప్లో, అడిగాను. ఆయన నేనేం అడగకుండానే ఉందే ఇట్లా చెప్పేస్తున్నాడు. ఐ డోంట్ నో ఆయనకి ఏమనిపించిందో ఏమో, బట్ స్టిల్ హీ గేవ్. అతనికి మాట లేదు. అదేమో సాంగ్ గుర్తొస్తుంది కానీ గుర్తు రావట్లేదు. ఇంత అసలు పానీపూరి అంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. నా ఫేవరెట్ పానీపూరి. ఫ్రీగా తింటున్నా ఫస్ట్ టైం. చూద్దాం దాని టేస్ట్ ఏమైనా మారుతావేమో. భయ్యా తోడు ప్యాజ్ దాలోనా? ఎన్ని తింటారా బాబు? ఇవే తగ్గించుకుంటే మంచి. రాదు తెలుగు అక్కడ, అర్థం కావట్లేదా ఫేజ్? నేను విన్నా కూడా పర్వాలేదు, నార్మల్గానే అట్లనే. నోటి దూల చూసావా? నీకు తెలుసా లాస్ట్ టైం ఇట్లాగే 12 o'clock ఎప్పుడో తినడానికి వెళ్ళి నేనే బండి దగ్గరికి వెళ్ళి వాడికి అడిగి నేనే చేసుకొని నేనే తిన్నా. ఏంటది మురమురాలు ఏదో వస్తుంది కదా. నేను ప్రేమతో తినిపించలేదు, తర్వాత చెప్తా ఎందుకు తినిపించాను. బాగా స్పైసీగా ఉంది. ఇంకో టాస్క్ చేయాలంటే పానీపూరి ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. చాలు భయ్యా, బస్సే భయ్యా. లెట్స్ గో. లెట్స్ గో. లెట్స్ గో. లిఫ్ట్ అడగాలి నువ్వే. మళ్ళీ లేవునా? ఒకటేసారి అనుకున్న టాస్క్ ఇది, చీటింగ్. ఇన్నిసార్లు లిఫ్ట్ అడగడం అవ్వదు. 2 సార్లు అడగాలి కదా. సరే ఇప్పుడు చాలా ఎండ ఎక్కువైంది, కార్ టార్గెట్ చేద్దామా? ఆలోచిస్తున్నాడు ఆపలా లేదా. ఓహో, నేను లిఫ్ట్ అడుగుదామన్నప్పుడే అసలు రోడ్డు ఖాళీ ఎందుకు అవుతుంది ఒక్కసారి చూడు. ఇప్పుడైతే బైక్ వద్దు, కారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు. సెకండ్ టాస్క్ వచ్చేసి గచ్చిబౌలి. అక్కడ నీ ఇష్టం ఎక్కడ ర్యాండమ్ షాప్కి వెళ్ళి ఒక 5 minutes సేల్ చేయాలి. టాస్క్లు మనకి ఇంటికి పట్టిన వంట ఏమో అంటారు కదా, డైలాగ్ చెప్పవా ప్లీజ్? వంటికి పట్టిన వంటికి పట్టడం అంటారు. అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు, డ్రాప్ చేస్తారంటే డబ్బులు అయితే లేవు. గచ్చిబౌలి. అన్న నేను చెప్తా, అక్కడ డ్రాప్ చేయండి. మళ్ళా అయ్యా నేనేం చెప్పినా నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన. ఫ్రీగా, నిజంగానే ఫ్రీగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. దించారా? మరి నేను ఏమన్నాను ఇందాక, డబ్బులు లేవన్నాను కదా. అదే నిజంగా ఇది ఒక టాస్క్. మరి దిగండి. ఇదనమాట, ఇలా ఉంటది. ఏంటి మనకి పెద్ద ఇచ్చాడు బొక్క, నన్ను పిలిచి మరీ దింపేశాడు ఆటో. నా కోసమే ఆపుతున్నారా? నా కోసం మధ్యలో నుంచి నా కోసం ఆపారా? నేను గచ్చిబౌలి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? ఇందాక కూర్చోమన్నా ఏంటిది? ఇప్పుడైతే బైక్ వద్దు, కారు. నేను గచ్చిబౌలి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? కారు. బైక్ వద్దు, నేను గచ్చిబౌలి వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? ఇప్పుడైతే బైక్ వద్దు, కారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈసారన్నా కార్లో లిఫ్ట్ అడుగుదాం అనుకున్నా, బైకే దొరికింది. బైకే బెస్ట్. బాయ్.
థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. బయటికి హాస్పిటల్కి వెళ్ళాలండి, అయినా కూడా నాకు లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే హైదరాబాద్లో మొత్తం తిప్పుతున్నావు నన్ను. ఒక టాస్క్ అని చెప్పి తీసుకొచ్చి మొత్తం తిప్పుతున్నాడు గిర్రని. ఒక 5 minutes ఏదైనా సేల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి. దిస్ ఇస్ యువర్ సెకండ్ టాస్క్. ఓ ఇప్పుడు నేను వాళ్ళ షాప్లోకి వెళ్ళి మళ్ళీ ఆ డబ్బులు కూడా నేనే పని తీసుకోవాలి. చేయవా? పని చేసిన డబ్బులు పని చేస్తాడు కానీ మనకి డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఎంతో కొంత ఇస్తాడు కదా. అయ్యా ఇస్తా నాకు తెలిసి. నేను ఏదో ఈజీ టాస్క్ అనుకున్నా ఇందాక చెప్తే. అంత చీటింగ్ ఇది, నేను ఒప్పుకోను. గో వెళ్ళు, ఏ షాప్ కైనా వెళ్ళు, హ్యాపీ. కాదు, సైకిల్ పంచర్ షాప్కి తీసుకెళ్తావు, పంచర్లు కొట్టుకుని అక్కడైతే 2 రూపాయలు ఇస్తాడు. जूस కొంచెం ఎక్కువ भैया. हम एक टास्क कर रहे हैं एक्चुअली, तो आपको कुछ भी करने का नहीं है. मैं 5 मिनट यहाँ पे काम करूँगी, आप 10 रुपये या 5 कुछ भी दे दो मेरे हाथ में. मैं तो काम करूँगी 5 मिनट. అక్కడ ఒక సమోసా షాప్ ఉండింది, వెళ్ళాము, అడిగాము. పాపం తను కూడా ఓకే మేడం అన్నాడు. కూర్చో బాబుని ఒక 5 minutes అని కూర్చోబెట్టాను. 2 సమోసా कितना है भैया? 2 समोसा नहीं, मेरे को ही देना है, मैं वही बोल रही हूँ. तो आप मेरे को वो दे दो, आप मेरे को वो दे दो. हाँ, मैं करती हूँ. अरे 2 समोसाना ఇప్పుడు చెయ్యి. 1 प्लेट में 1 दो. ఓకే ठीक है. అన్న మిర్చి ఎక్కువ కావాలా? ఎందుకంటే నేనైతే ఎక్కువనే తింటా. సమోసా షాపులో పని చేయాల్సి వస్తుంది. టార్జన్ని చంపేయాలి. చేంజ్ వద్దా? పర్వాలేదు, పెట్టేసుకుంటాను చేంజ్. ఎల్లో చేంజ్ ఇద్దరు. थैंक यू. आप फिर मेरे को दे रहे हो 5-10 रुपए? अभी नहीं. ये लो भैया. कितना है भैया? ये कितना? हाँ, ये अभी 50 रुपीज़ है. एक समोसा कितना? 20. हाँ, तो उसको 30 रुपए देना है ना चेंज. 30 रुपए तो उसमें नहीं है. ఏ హాయ్. వచ్చేసా ఇక్కడ చెప్పు. ఇప్పుడు ఇంకేంటి చెప్పు. ఇప్పుడు సమోసాలు అమ్మిపించావు, రోడ్ల మీద తిప్పావు, లిఫ్ట్లు ఇప్పించావు, ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. ఎలా ఉంది బిజినెస్? ఎలా నడుస్తుంది? బిజినెస్ ఏదో నీ దయా మా ప్రాప్తం లాగా ఉంది. కొంచెం ఎండాకాలం కదా, అందుకే సమోసాలు తక్కువ తింటున్నారు. కనీసం ఐస్ క్రీమ్ కన్నా వస్తారంటే అది కూడా రావట్లేదు. సో ఎలా అనిపించింది? ఏమంటారు, నాకేమైనా ఇవ్వచ్చు కదా ఫ్రీగా, కాంప్లిమెంటరీగా? ఒక సమోసా తింటావా? వద్దా? వద్దు, సమోసాలు ఎక్కువ. సరే ఏం తింటావు చెప్పు, నీకేం కావాలి? ఏం కావాలి? ఆ షాప్ ఇచ్చి వెళ్ళిపోయాడు నీకు. నేను వాడికి చెప్పి పెట్టండి, సెట్టింగ్ చేసాం మనం. నీకు చెప్పు, మనల్ని అంటే ట్రస్ట్ అట్లా చేస్తారు అన్నమాట. గల్లా పుట్టి పోతే నీకు చెప్పు, నీకేం కావాలి చెప్పు. అమ్మాయిలు నిజంగా చెప్తున్నా, ఈ స్టోరీని స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయపడ్డా. ఐ మీన్ ఆన్ ద వేలో వెళ్ళడం కానీ, లేకుంటే ఎట్లా అడుగుతారు, ఎట్లా చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది. కానీ మడత పెట్టేస్తున్నారు మీరు, నిజంగా కిలాడీస్. నిజంగా కాజానా ఏంటది? అసలు గేమ్ చేస్తున్నారు. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క టాస్క్లు ఇవ్వచ్చంగా చేస్తుంది. సో ఆల్రెడీ సేల్ అయిపోయింది, 5 minutes అయిపోయింది కాబట్టి అమ్మాయి ఈ టాస్క్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ హానెస్ట్గా చెప్తున్నా, చాలా చాలా టూ గుడ్ బాగా చేసింది. అండ్ నీకు కూడా నచ్చిందా? నచ్చుతుంది అనుకుంటున్నా. ఎస్. అండ్ ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. టాటా, సీ యూ, బై బై. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చెప్దామా? కిల్ 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 కిలాడి. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా చెప్తా నేను కూడా లేదు. కిల్ 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 కిలాడి. కిల్ 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 కిలాడి.